సోనం సార్, ఇక మీరు దీక్ష విరమించండి. ఇక చాలు, 25 రోజులుగా చేస్తున్నారు గదా! ఈ దేశానికి మీరింకా అవసరము. మీరు చనిపోతే ఇంక ఎవరు ఈ ఉద్యమాలు జేస్తారు? ఇప్పుడు ఈ ఉద్యమం అయితే మీరు దీక్ష విరమించినంత మాత్రాన అదేమి నీరు గారిపోదు. మీరు ఇకను దీక్ష విరమించండి అని జెప్పి సీజేపీ వ్యవస్థాపకుడైనటువంటి అభిజిత్ దీప్‌కే ఒక ప్రకటన జేశాడు. చాలు సార్, ఇక మీ సేవలు చాలు అన్న విధంగా. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమం అటు వెళ్ళిపోతుందేమో, వాంగ్‌చుక్ వైపు వెళ్ళిపోద్దేమో అని చెప్పి ఇప్పుడు అభిజిత్‌కి భయం. పైగా ఇప్పుడు వీళ్ళకి అంతర్గత సమస్యలు కూడా వచ్చేసాయి. నిన్న ఆల్రెడీ విజేత దహే అని తీసేశారు అధికార ప్రతినిధి. ఆ అబ్బాయిని తీసేసి ఇంకొకళ్ళని పెట్టారు. ఆ అబ్బాయి ఏమొచ్చేసి ఇప్పుడు బయటికి, అంటే లోపల జరిగినవన్నీ కూడా చెప్తాడు. వీళ్ళు ఏమేమి చేశారో అవన్నీ కూడా చెప్తారని చెప్పి బెదిరించారు కూడా. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా రేపు ఎల్లుండి వస్తాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాంగ్‌చుక్ నేమొచ్చేసి విరమించమని చెప్తున్నారు. మీరు ఇక దేశానికి అవసరం అంటే విరమించమని చెప్తే ఏదో అనుకుంటారు కాబట్టి ఈ దేశానికి మీరు అవసరం సార్ భవిష్యత్తులో, కాబట్టి మీరు విరమించేయండి సార్. అప్పుడు వాంగ్‌చుక్ విరమిస్తే మొత్తం మీడియా అంతా ఇటువైపు వస్తుంది. ఎవరి వైపు వస్తుంది? దీప్కే వైపు వస్తుంది. అభిజిత్ దీప్కేని ఎవరు పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు విరమించేస్తున్నారనమాట. ఈ విధంగా మనోడేమొచ్చేసి మిగతా వాళ్ళను కూడా పంపించే ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక సోనం వాంగ్‌చుక్, ఇక ఈయన దీక్ష విరమిస్తే ఎవరు పట్టించుకోరు కాబట్టి ఈయన దీక్ష విరమించడు. పైగా మేధాంత ఆసుపత్రిలో మంచిగానే ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. హ్యాపీగా అంతా సాగిపోతుంది. అటు దీక్ష సాగుతుంది, ఇటువైపు హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ కూడా వస్తుంది. ఇంకేం కావాలి? దేశంలో అలజడి సృష్టించాలనుకున్నారు కాబట్టి ఆ అలజడులకి సగం వరకు అయితే సక్సెస్ అయ్యారు. పూర్తిగా అవ్వకపోయినా కొంతవరకు సక్సెస్ అవ్వగలిగారు.